ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమీక్షలు చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పథకం అమలు సాధ్యాలపై అధికారులతో చర్చించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం దిశగా అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. రోజుకు 15 లక్షల మంది మహిళలు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏపీలో ఉచిత ప్రయాణానికి నెలకు 250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్రీ బస్ టికెట్ సదుపాయంతో నెలకు 250 కోట్ల భారం పడుతుందని, అయితే ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వివరాలన్నిటితో నివేదిక సిద్ధం చేశారు. ఇవాల్టి సమావేశంలో సీఎం చంద్రబాబుకు వివరిస్తారు. అయితే తెలంగాణ, కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ అమలుపై అధ్యయనం చేస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఉచిత ప్రయాణ విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని తెలుస్తోంది. మరోవైపు రవాణా శాఖ పైన సమీక్ష చేస్తారు సీఎం చంద్రబాబు. రవాణా శాఖలో పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు.